దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. దేవుడు ఈ దినమంతయు మనల్ని క్షేమంగాను సమాధానంగాను ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి ఆయన మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆ దేవాది దేవునికి మనం కృతజ్ఞులమై ఉన్నాం. ఉదయం నుండి సాయంకాలం వరకు మన ప్రయాణాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నారు. ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాల నుండి తప్పిస్తూ మనము ఏ పనిలో ఉన్నా ఆ పనిలో మనకి క్షేమాన్ని దయచేసి మనల్ని భద్రపరుస్తున్న దేవాది దేవుని కొరకు మనం ఏమి చెల్లించగలుగుతాం? ఆయన సన్నిధిలో ప్రార్థించి మన కుటుంబాల చుట్టూ కంచె వేసుకునేట్టుగా ప్రతి ఒక్కరూ ప్రార్థిద్దాం. కృతజ్ఞతతో ఆయన సన్నిధిని వేడుకుందాం. మహాపరిశుద్ధుడవు, కృపగలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి మేమందరముగా కూడి మీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయం నుండి సాయంకాల సమయం వరకు ఎన్నో పనులలో మీరు మాకు తోడై ఉన్నారు. క్షేమాన్ని దయచేశారు, అపాయాలను తప్పించారు, ప్రమాదాలను తప్పించారు. నీ సన్నిధిని మాకు తోడుంచి ఇశ్రాయేలీలకు ఏ రీతిగా అయితే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మీరుండి వారిని నడిపించారో ఆ రీతిగా మీరు మమ్మల్ని కంటికి రెప్పగా కాచుకుంటూ భద్రపరుస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు. ప్రతి విషయంలోనూ మీ సన్నిధి సహాయము కొరకు మీ పాదాల యొద్దకు వస్తున్న మమ్మల్ని మీరు దర్శిస్తున్న దేవుడవు. ఈ రాత్రికాల సమయంలో కుటుంబం అంతా కూడా చేరి ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలను మీరు అంగీకరించండి. మేము నిద్రపోతుండగా మాకు కలిగే ప్రతి శోధన నుండి మీరు మమ్మల్ని తప్పించండి. రాత్రి వేళ కలిగే భయాల నుండి ప్రియులను విడిపించండి. చీకటిలో సంచరించే తెగుళ్ళ నుండి నీ బిడ్డల్ని మీరు తప్పించండి. ఎందరో రాత్రికాల సమయాలలో నిద్ర పట్టని వారు అధికమైనటువంటి ఒత్తిడి ద్వారా, ఆలోచనల ద్వారా, భయ ఆందోళనల ద్వారా ఎందరైతే ఈ రాత్రి లేకుండా ఉంటే బాగుండు అని అనుకుంటున్నారో అలాంటి కలవరం కలిగినటువంటి వ్యక్తులకు శాంతిని దయచేయండి, సమాధానమును దయచేయండి, వారికి నెమ్మదిని దయచేయండి, చక్కటి నిద్రను వారికి ప్రసాదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అయ్యా, మాకు కలుగుతున్న ప్రతి ఆలోచనలోనూ అపవాది పని చేయకుండానట్లుగా ఆరోగ్యవంతమైనటువంటి నిద్రలను మీ బిడ్డలకి మీరు దయచేయండి. బలహీనతల ద్వారా ఎందరైతే నిద్ర పట్టక బాధపడుతున్నారో అలాంటి వారిని మీరు స్వస్థపరచండి. చీకటి శక్తుల ద్వారా పీడించబడుతూ భయక్రాంతులై వారు జీవిస్తున్నారు, అలాంటి వారి పక్షాన కూడా మీరు విడుదలని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము. ప్రశాంతమైన నిద్రని దయచేయండి. వేకువనే లేచేటువంటి కృపని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ దినమంతయు మేము చేసినటువంటి పనులలో మీరు మాకు విజయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ దినాన్న ప్రభువా, మరలా సాయంకాలపు వేళ మేమందరము కలుసుకోవడానికి నీ సన్నిధిలో మరీ ఎక్కువగా ప్రార్థించడానికి మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఎందరైతే బలహీనతలతో ఉన్నారో, ప్రార్థన అవసరత కొరకు ఎదురు చూస్తున్నారు, మా కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు అని కృంగిపోతూ ఉన్నారు, అలాంటి ఆలోచన కలిగిన వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అటువంటి వారిని ముట్టండి, స్వస్థపరచండి, వారికి ధైర్యాన్ని దయచేయండి. వారి జీవితంలో ఆశను నాయన మీ వాక్కు ద్వారా వారికి కలిగించమని, ఈ ప్రార్థన ద్వారా వారికి స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రభువా వారి వారి పనులకు వెళుతున్నారో, రాత్రికాల సమయంలో నిద్రలు లేకుండా చేస్తున్న ప్రతి పనిని బట్టి మీకు వందనాలు. అలాంటి వారికి క్షేమాన్ని దయచేయండి. వారు చేస్తున్న పని పాట్లలో తోడుండండి.
ప్రయాణాలు చేసేవారికి క్షేమాన్ని దయచేయండి. రాత్రికాల ప్రయాణాలలో వారికి ప్రమాదాలను తప్పించండి. వారికి క్షేమముగా వారు ఎక్కడికి వెళ్ళాలో గమ్యానికి మీరు చేర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము. ఎందరైతే బిడ్డలు ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో, ఈ రాత్రి వేళ వారు చదువుకుంటున్నారో, అలాంటి బిడ్డలందరికీ కూడా చక్కగా నా తండ్రి చదువుకోవడానికి జ్ఞానాన్ని మీరు దయచేయండి. వారు ఆరోగ్యవంతమైన నిద్రని నిద్రపోవడానికి కృపనివ్వండి. ఎందరైతే ఫోన్లు చూస్తూ నిద్రపోకుండా ఉంటున్నారో, యవనస్తుల పైన నీ కనుదృష్టి నుంచండి. మొబైల్స్ని చూస్తూ సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ దేవుని వాక్కును ప్రక్కన పెడుతూ ప్రార్థించకుండా, దేవుని సన్నిధిలో మోకరించకుండా ఉన్నటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. దైవికమైనటువంటి ప్రత్యక్షతలు వారికి కలిగించండి. వారి యొక్క ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఫోనోగ్రఫీ ద్వారా వారు పాడు చేసుకోకుండానట్లుగా వారికి జ్ఞానాన్ని దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో ఉదయాన్నే ఎన్నెన్నో పనులు చేసుకోవాలని ఎందరైతే ఆలోచన చేస్తున్నారో, కంగారు పడుతున్నారో, ఎందరైతే తొందరపడుతున్నారో, అలాంటి వారందరికీ కూడా సుఖమైన నిద్రను దయచేయండి. అయా ఉదయాన్నే చురుకుగా వారు లేచి వారి పనిపాట్లు చేసుకోవడానికి కృపనిమ్మని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి సహోదరి సహోదరుని బట్టి మీ సన్నిధిలో వారిని బట్టి వేడుకుంటున్నాం. వారికి ఉన్న సమస్యల నుండి వారిని విడిపించండి. వారికి కావలసిన ప్రతి అవసరతను మీరు తీర్చండి. విశ్వాసములో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగించమని, నీ సన్నిధి సహవాసము కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు బలపరిచి నడిపించుకోమని, ఈ రాత్రికాల సమయంలో క్షేమాన్ని, మీ సన్నిధిని, సమాధానమును, భద్రతను, రక్షణను మాకు కలిగించమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.